నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఉదయం డ్రైవర్స్ అసోసియేషన్తో ముఖాముఖి. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు, ఎండదెబ్బ తాళలేక పలువురు మృతి. నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, తీర్పుపై ఉత్కంఠ. సంగారెడ్డిలో కెమికల్ రియాక్టర్ పేలుడు, 6 దుర్మరణం. నేడు కొత్తగా ఎంపికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం. 14 మందితో ప్రమాణం చేయించనున్న రాజ్యసభ చైర్మన్. తైవాన్లో 9కి చేరిన భూకంప మృతుల సంఖ్య. జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జనావాసాలపై దాడి చేసిన గజరాజు 24 గంటల్లో 2 ప్రాణాలు తీసింది. చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో పొలం పనులు చేసుకున్న ఓ రైతుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేయడంతో ఆయన ప్రాణాలు విడిచారు. బూరేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ తనకున్న 2 ఎకరాల పొలంలో మిరప సాగు చేశారు. తన భార్యతో కలిసి పొలానికి వెళ్లిన అతను వ్యవసాయ పనులు చేసుకున్న క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా ఏనుగు వచ్చింది. అది వారిని సమీపిస్తుండడంతో గమనించిన శంకర్ భార్య అరుస్తూ పరుగులు పెట్టింది. శంకర్ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో మరొకరిని తొక్కి చంపేసింది ఏనుగు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో చూస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ వివాల్ ఘటనా స్థలానికి చేరుకొని అటవీశాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అయిన ప్రాణహిత నది దాటి ఏనుగు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. దాడి చేసిన అనంతరం ఏనుగు బూరేపల్లి శివారు నుంచి వెళ్లి మండలంలోని లంబాడి హేటి గంగాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు కాలువ వెంబడి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్లో రియాక్టర్ పేలిన ఘటనలో 6 మృతి చెందారు. ఎస్బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ మరో 5 మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించారు. నిమ్స్ కేర్ ఆసుపత్రిలో వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలిని మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్లో రియాక్టర్ పేలిన ఘటనలో 6 మృతి చెందారు. ఎస్బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ మరో 5 మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించారు. నిమ్స్ కేర్ ఆసుపత్రిలో వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలిని మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ పరిశీలించారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా 10 నిమిషాలు లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, ఉషా చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? సోనీ, ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న సాయంత్రం 4:30 సమయంలో జరిగినటువంటి హత్నూర్ నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో ఏదైతే సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఆర్గానిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా జరుగుతుంది. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ పరిశ్రమలోనే ఉన్నాము. మొత్తం నిన్న జరిగినటువంటి రియాక్టర్ పేలుడికి సంబంధించి ఏదైతే ఒక రియాక్టర్ పేలినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ రియాక్టర్కి సంబంధించినటువంటి రియాక్టర్ పేలడంతో మొత్తం కూడా బిల్డింగ్ భవనం 2 అంతస్తులు కూడా కుప్పకూలి కింద పడిపోయింది. ఈ శిథిలాల్లో దాదాపు 60 మంది కార్మికుల దాకా చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ శకలాల కింద ఇప్పటికే చాలామంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తం నిన్న చూసుకున్నట్టయితే 7 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇందులో ఉన్నటువంటి ఈ శిథిలాల్లో చిక్కుకున్నటువంటి వలస కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో వీరందరూ కూడా రాష్ట్ర ఏదైతే ఒక్కొక్క స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు, అలాగే కర్ణాటక, ఏపీ, అలాగే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వలస కూలీలే ఇందులో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనరల్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఉదయం 10 నుంచి 5:30 వరకు విధుల్లో ఉన్నటువంటి కార్మికులతో పాటు అధికారులు, ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిశ్రమలో బల్క్ డ్రగ్స్, ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి గ్రాన్యూల్స్, పెల్లెట్స్ తయారు చేస్తారు. సాయంత్రం షిఫ్ట్ ముగిసి ఇంకా ఇంటికి చేరుకునే సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బ్లాస్ట్ ఏదైతే బాయిలర్ బ్లాస్ట్ అవ్వడంతో రియాక్టరు సమీపంలోనే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బాయిలర్లు అక్కడ చూడొచ్చు. ఈ బాయిలర్కి దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో అయినా సరే ఖచ్చితంగా రియాక్టర్ ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఈ కిక్కిరిసిన ప్రాంతంలోనే బాయిలరు అలాగే రియాక్టర్ని కూడా అమర్చడం జరిగింది. దీనివల్ల ఎంత పెద్ద విధ్వంసం జరిగింది అన్న కోణంలోనే మనకి కాసేపటి క్రితమే ఇక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ సంస్థకి సంబంధించి, కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేదు, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా వీళ్ళు వాడడం లేదు. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అన్న కోణంలో కూడా వీళ్ళు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఈ సంఘటనకి సంబంధించి కొండా సురేఖ కావచ్చు, మంత్రులు రాజనరసింహ వచ్చి క్షతగాత్రుల్ని పరామర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా మొత్తం ఈ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి మృతదేహాలన్నింటిని కూడా అలాగే గాయపడిన వారిని కూడా వెంటనే హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. మనం ఇక్కడ విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పటికీ కూడా స్మోక్ వస్తూనే ఉంది. ఇంతవరకు కూడా నిన్న 5 గంటలకు జరిగినటువంటి ఈ సంఘటనలో ఏ దుర్ఘటన
సంఘటనలో దాదాపు 7 మంది దాకా ఇక్కడే సజీవ దహనం అయిపోయారు. మిగతా అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇంజ్యూరీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సంఘటనకి సంబంధించినటువంటి వాటిలో ఏపీకి చెందినటువంటి వారు ఏదైతే వ్యవస్థాపక యజమానుల్లో ఒకరైనటువంటి రవికుమార్, ఇతని వయసు 45 ఏళ్ళు, అలాగే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం 38, దయానంద్ 46, మెయింటెనెన్స్ మేనేజర్ సురేష్ పాల్ 45, చాకలి సురేష్ 35 ఇక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారనేసి తెలుస్తోంది. రవికుమార్ ఇతను అయితే ఏపీకి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. సురేష్ పాల్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్కి చెందినటువంటి వారుగా, అలాగే దయానంద్ తమిళనాడుకి చెందినటువంటి వారుగా, సుబ్రహ్మణ్యం ఏపీకి. మొత్తం చూసుకున్నట్టయితే మరో 4 కార్మికులు కూడా ఇంకా ఏదైతే విషమ పరిస్థితుల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళలో ఏదైతే నిన్న 60 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలా మందికి కూడా చాలా భారీగా ఇంజరీస్ అయినట్టుగానే తెలుస్తోంది. శిథిలాలలో చిక్కుకున్న వాళ్ళ మృతదేహాలు కూడా ఇప్పుడు కూడా వెలికి తీసే ప్రయత్నంలో అయితే ఏదైతే సహాయక చర్యల్లో అయితే కొంతమంది సిబ్బంది అయితే పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం ఏంటంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ మొత్తం యూరియా ఇలాంటి మెటీరియల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కానీ ఇది మొత్తం కూడా ఫేక్ యూరియా, రైతులకి పంపిణీ చేసేది కూడా ఇది ఫేక్ యూరియా. ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవేవైతే ఉన్నాయో నగర శివార్లలో చుట్టుపక్కల అందరినీ కూడా ఇది ట్రబుల్ చేసేదే. ఏదైతే ఈ రియాక్టర్ పేలడంతో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎంత శబ్దం వినిపిస్తుందో దానికి రెట్టింపు శబ్దము వినిపించింది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చే లోప భారీ ప్రాణ నష్టమే జరిగింది అన్న కోణంలోనే చెప్పడం జరిగింది. మొత్తం మీద కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రియాక్టర్ పేలడం అనేది మాత్రము సంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపాటుకు గురి చేసింది. మొత్తం మీద ఈ సంఘటనలో భవనం మొత్తం కూడా కుప్పకూలిపోయిందంటేనే ఈ శకలాలు ఒక్కొక్క మెటీరియల్ చూసుకోవచ్చు. రేకులు ఇవి మొత్తం కూడా బ్రేక్ అయ్యి ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. సేమ్ ఇలాగే మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. బ్రెయిన్ ఒక చోట, బాడీ పార్టికల్స్ అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెల్లాచెదురుగా పడిపోయింది అనేసి ఇప్పటికే వీళ్ళు చెప్తున్నారు. మరికొన్ని మృతదేహాలు కూడా ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే మనము మరికొన్ని మృతదేహాలు కూడా ఇప్పుడు వాళ్ళని కూడా ఏదైతే మృతదేహాలను కూడా కలెక్ట్ చేసుకునే పనులు అయితే సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఒక దురదృష్ట సంఘటన. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించారు. వెంటనే స్పందించి సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో కలెక్టర్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీని, ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేశారు. ఈ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా వెంటనే ఇలాంటి సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ పాటించని సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సీజ్ చేయాలన్న కోణంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కోరుతున్నారు. సోని, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. సుదర్శన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్పల్లిలోని విజయనగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్ కుమార్ వ్యాపారం చేస్తుంటారు.
ఆయన స్నేహితులు ఎస్ఆర్ నగర్కు చెందిన ఎంవి రాజు, సనత్ నగర్కు చెందిన ఏవికే విశ్వనాథ్ రాజు తమకు చెందిన రాజేశ్వర కన్స్ట్రక్షన్స్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ఇందుకు ప్రతిఫలంగా 10% వాటా ఇస్తామని చెప్పారు. సుదర్శన్ 60 లక్షల రూపాయలు ఇవ్వగా 2019లో సనత్ నగర్ జెక్ కాలనీలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇచ్చారు. దీన్ని తన కుమార్తె పేరు రిజిస్టర్ చేయించిన సుదర్శన్ అందులోనే నివసిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత 2 నెలలకు ఎంవి రాజు సుదర్శన్కు ఫోన్ చేసి ఫ్లాట్ ఇచ్చినందుకు అదనంగా మరో 5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికి వచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. 2 రోజుల పాటు నిర్బంధించి కొట్టారు. ఓఎస్డీ రాధాకిషన్ రావు అసభ్యంగా మాట్లాడుతూ వెంటనే ఫ్లాట్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సుదర్శన్ ఫ్లాట్లు సేల్ డీడ్ రద్దు చేసుకున్నారు. భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన తాజాగా కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాధాకిషన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేను గత 5 సంవత్సరాల కిందట సనత్నగర్లో జెక్ కాలనీలో నేను ఒక అపార్ట్మెంట్ల విషయంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లో డబ్బులు పెట్టాను. దాని విషయంలో నాకు ఒక ఫ్లాట్ అలాట్ అయితే ఆ ఫ్లాట్లో ఉంటుంటే ఒక సడన్ రాధాకిషన్ రావు మనిషిని పంపించి ఆ ఫ్లాట్ని ఆ బిల్డర్ పేరు మీద మార్చమని చెప్పి నన్ను ఒత్తిడి చేసి 2 రోజులు నిర్బంధించి నన్ను నాన్న చిత్రహింసలు పెట్టారు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ హైదరాబాద్లో ఉండొద్దు, ఎక్కడ కళ్ళకు కనపడద్దు అని చెప్పి బెదిరించుకుంటూ నేను ఎక్కడన్నా కనపడినా కానీ నన్ను ఫోన్ చేసి టార్చర్ పెడితే నేను తలదాచుకుని ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కానీ కొద్ది ధైర్యం వచ్చింది. తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాక ఇంకా ధైర్యం వచ్చి ఆ కన్సల్ట్ పోలీసులు నన్ను బాగా ఆదరించి కేసు నమోదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు జనంతో మమేకమవుతున్నారు. పట్టణాల నుంచి పల్లెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా చుట్టేస్తున్నారు. సీఎం వైసీపీ అధినేత జగన్ 8 రోజులుగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగనుంది. రాత్రి బస్ చేసిన గురువరాజుపల్లి దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు జగన్ బయలుదేరుతారు. మలవరం, ఏర్పేడు, పనగలు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమల సమీపానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుధనం, గూడూరు బైపాస్, మునుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతాంగ సమస్యలు, హామీల అమలుపై కాంగ్రెస్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంటే
అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తోంది. 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపిస్తే ఎవరు ఎక్కడ చనిపోయారో వివరాలు చెప్పారని సీఎం రేవంత్ కోరారు. అందరికీ నష్టపరిహారం ఇస్తామన్నారు. వంద రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నట్టు? దేశంలోనే నంబర్ 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో, ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు. పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను, తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. చనిపోయిన రైతుల వివరాలు కోరిన ముఖ్యమంత్రి రేవంత్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎప్పుడు చనిపోతారు, ఎక్కడ పంటలు ఎండిపోతాయో ఏమో చెబితే మరి ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు. పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను, తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్, మేము ఎవరు ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము. నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసుకొని మేమే చెప్తాము. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము. మరి ఆయన ఎందుకున్నాడు? ఇంకా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా? ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు? 7 లక్షల ఉద్యోగులు ఎందుకు ఆయన కింద పనిచేసేది? ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు? నేనేమంటున్నా అంటే అన్ని పనులు మేము చేసినాక ఆయన ఎందుకు అసలు? అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది, పంపిస్తాను. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను, జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ రద్దయిపోయిన రూపాయి లాంటి వాడని రేవంత్ ఆరోపిస్తే దేశంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇండియా కూటమిలోని పార్టీలో ఈ విషయాన్ని చెప్తున్నానని ఎద్దేవా చేశారు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే
దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కువ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలు కోతాడు 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది. నేను ఆయన అంటాండు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈర దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేను అంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా మేము ఒక్క ఎలక్షన్లో చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం. అది కూడా ఎంత? 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం. 14 సీట్లలో 4-5 వేల ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళది అనుకుంటారు. మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. తెలంగాణలో కరువు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చింది కాదన్నారు కేటీఆర్. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరువు అన్నారు. గత సంవత్సరం అధిక వర్షాలు కురిశాయని ఐఎండీ చెప్తోందన్నారు. కాగా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. గత ప్రభుత్వ హయాంలో నీటి నిర్వహణ సరిగ్గా జరగలేదన్నారు. సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు. ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత. పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. ఇది నా లెక్క కాదు, ఐఎండీ లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఐఎండీ లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. 2023 జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలేదు. అరే ఎవరు ప్రభుత్వం ఉందే అప్పుడు? ప్రభుత్వం ఎవరిది? మాకు ఎన్నికలు దగ్గరగా ఉన్న వర్ణదేవుడిని మీ ప్రభుత్వంలో ఎందుకు వాడతలేమని అడగలే కదా. ఆ వివేకం ఉంది మాకు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రిజర్వాయర్లో నీటి మట్ట కిందికి పోవటానికి కారణము వర్షాభావం అని ఆలోచన పరుడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినా కానీ ఆగస్టు వర్షం పడకుంటే మేమున్నది మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆలోచన ఉందా వారికి ఎవరికైనా? నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళకి ఏమన్నా? ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ హీరోయిన్ను ట్రాప్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మంత్రి ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్యాపింగ్కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తామంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. అధికారంలో ఉన్న మాకు తెలుసు, మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది. నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది? నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది? నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం.
SKV Morning Edition updates. For more updates, keep watching Swatandhara News.